అందరికీ నమస్కారం. గోదావరి అబ్బాయి ఛానల్కి స్వాగతం. మన ఛానల్ వీడియో పెట్టేసి 1 వీక్ పైన అయిపోయింది. అండ్ మీరు లాస్ట్ చూసిన సిరీస్ మన హైదరాబాద్ సిరీస్ 2 months బ్యాక్ వీడియోస్ అనమాట. అవన్నీ తెలుసు కదా, లాక్డౌన్ బయటికి వెళ్ళలేని పరిస్థితి. అండ్ నేనేమో స్క్రిప్ట్ వర్క్స్ అండ్ అనంతయ్య అని కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీయడం బిజీలో ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. సో అండ్ తమ్నైల్ అయితే 100% ట్రూ, దాంట్లో ఎటువంటి మోసం అయితే లేదు. 100% తమ్నైల్ అయితే జెన్యూనే. సో వీడియో స్టార్ట్ చేసాం. నేను వీడియో పెట్టి 1 వీక్ అయింది. మీరు చూసిన లాస్ట్ హైదరాబాద్ సిరీస్ వచ్చేసి నేను 2 months బ్యాక్ వెళ్ళిన సిరీస్ అనమాట. అసలు మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఇప్పుడు నేను సబ్స్క్రైబర్స్లో నేను మాట్లాడతాను అంటే నేను సబ్స్క్రైబర్ని మరి నేను ఎలా మాట్లాడతాను. గోదావరి అబ్బాయి నీకు బుద్ధి లేదా? 2 రోజులు పెడతావురా వీడియోలు నువ్వు, వారానికి 1, నెలకి 4. ఇంత దారుణంగా తయారయ్యేంటి? ఇదివరకు బాగానే పెట్టావు కదా వీడియోస్. నీకు అసలు మైండ్ పని చేయట్లేదా? బద్ధకమా? అంత బద్ధకం ఏంటారు నీకు? యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి అంత బద్ధకం ఏంటి అంటే? సార్ అది కాదు సబ్స్క్రైబర్స్ అంటే అది కాదు. బట్ బ్రో నేను చెప్పి ఒకసారి వినండి బ్రో. అంటే యాక్చువల్లీ నా ఉద్దేశం ఏం చెప్పకు నువ్వు. అసలు బుద్ధి జ్ఞానం మాన మర్యాదలు అంటే ఏం లేవా? అంత బద్ధకం ఏంటారు నీకు యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి? బ్రో బద్ధకం కాదు బ్రో, అసలు నా వర్క్ అదంతా మాకు చెప్పకు. నువ్వు టైం టు టైం వీడియోస్ పెడతావా లేదా? అసలే లాక్డౌన్ మాకు బోర్ కొడుతుంది. నీ వీడియోస్ లక్షల్లో ఏం చూడకపోయినా ఎంతో కొంత మంది చూస్తున్నారు కదా, పెట్టచ్చుగా వీడియోస్. నీకు ఎంత కొవ్వేంటి? మిగతా క్రియేటర్స్ పెడుతున్నారు కదా, నీకు ఎంత కొవ్వేంట్రా బ్రో? అలా కాదు బ్రో, నా రీజన్ అనండి బ్రో. సబ్స్క్రైబ్ చేసుకున్నావు నీ ఛానల్ని, మాకు హక్కు ఉంది అడగడానికి నిన్ను. అసలు ఈరోజు నువ్వు ఎంతమంది సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నావు అంటే మా వాళ్ళే కారణం. నీకు వ్యూస్ వస్తున్నాయంటే ఎవరి కారణం? మేమే. మాకేంటి ఎదురు సమాధానం చెప్తున్నావు బ్రో? ఎదురు సమాధానం కాదు బ్రో, ఒకసారి అర్థం చేసుకోండి. అనవసరంగా మాకు ఇరిటేషన్ తెప్పించుకో. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ పెడతావని, నీ ఇష్టం వచ్చినప్పుడు వీడియోస్ పెడతామని కాదు బ్రో. అంటే నా ఉద్దేశం నా ఇష్టం వచ్చినప్పుడు వీడియోస్ పెట్టాలి. చెప్పేనా ఇరిటేషన్ అవుతుందని? నా మాట విని టైం టు టైం వీడియోస్ పెడతావా లేదా? పెడతాను బ్రో, కానీ ఒకసారి నేను చెప్పింది వినండి. ఇందాక నుంచి ఇదే చెప్పాలనుకుంటున్నావు కదా, ముందు తగలడు. సో బ్రో మ్యాటర్ ఏంటంటే అసలు రీసెంట్గా యాక్చువల్లీ ఏప్రిల్ నుంచి ఏం జరుగుతుంది మీ అందరికీ తెలుసు. నేను తెలుగు చిత్రాలు నా ప్రొడక్షన్ స్టార్ట్ చేశానని, దాంట్లో మనం షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నామని, డైరెక్షన్ చేస్తున్నామని తెలుసు. నేను ఒక పెద్ద ఇండిపెండెంట్ ఫిల్మ్కి అంతా సెట్ చేసుకున్నాను. బట్ ఈలోపు ఏం జరిగింది, ఈ అంతా వేవ్ వచ్చి ఈ వేవ్లో కొట్టుకుపోయాం. దానివల్ల ఏం జరిగిందంటే నా దగ్గర వీడియోస్ లేవు. నేను ఎక్కడికి టూర్కి వెళ్ళలేదు. వెళ్ళిన హైదరాబాద్ వీడియోసే ఆ ఇండిపెండెంట్ ఫిల్మ్లో సాంగ్ కోసం వెళ్ళాను నేను హైదరాబాద్. సో ఆ వీడియోసే పెట్టాను, అయిపోయినాయి. ఈ వీడియో టైటిల్ మీరు అందరూ చూశారు. అదేంటంటే ₹1,00,000 గిఫ్ట్ నాకు వచ్చింది, అది నాకు గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందా అనే టైటిల్ నేను పెట్టాను. దీంట్లో ఏం మోసం లేదు, అంతా నిజమే. ఆ ₹1,00,000 గిఫ్ట్ ఏంటి అనేది ఇక్కడ ఉంది. అబ్వియస్లీ నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. సో గర్ల్ ఫ్రెండ్ ఉన్న గిఫ్ట్ అయితే ఇవ్వదు, మన దగ్గర తీసుకుంటారు. కానీ మీ అందరికీ తెలిసిందే. అంటే అమ్మాయిలు నేను ఇవ్వట్లేదు, నార్మల్గా చెప్తున్నాను. మనం గిఫ్ట్ ఇస్తే తీసుకునే బ్యాచ్ తప్ప మనం గిఫ్ట్ ఇచ్చే బ్యాచ్ ఎవరు లేరు. కాబట్టి నాకు వచ్చిన గిఫ్ట్ డ్రోన్. ఫస్ట్ డ్రోన్ అన్బాక్సింగ్ మీరు చూసండి. డ్రోన్ అన్బాక్సింగ్ మీరు చూసిన తర్వాత డ్రోన్ గురించి మనం ఆడుకుందాం. సో డ్రోన్ అన్బాక్సింగ్ చూడండి, పదండి. సో మన దగ్గర ఇప్పుడు డీజీఐ మ్యాజిక్ లేదు, మినీ 2. సో ఇది మా తమ్ముడు. సో బాగా ఎక్సైట్గా ఉన్నాడు. ఎలా ఉంది నీ ఫీలింగ్ ఏంటి అసలు? గుండె ఎలా ఉంది ఫీలింగ్ నీకు? చెప్పరా, మాట్లాడు. ఎలా ఉంది? ఎక్సైట్ అవుతున్నావు? బాగా హ్యాపీగా ఉంది. నేనేం అన్బాక్సింగ్ చూడలేదు, బట్ దీంట్లో ఏముంటాయో పైన కనపడుతుంది. బ్యాగ్ ఒకటి, డ్రోన్ ఒకటి, కంట్రోలరు, 3 బ్యాటరీలు, ప్రొపెలర్స్, ఛార్జరు. సో బ్యాగ్ ఇచ్చాడు, ఇది ఈజీగా మోసుకెళ్ళచ్చు. ఎంట్రన్స్ డ్రోను మనకి పక్కన పెట్టాను, చూపిస్తాను. పేపర్ వర్క్ అనుకోండి. అంతేనా? ఇదే ఉంది. సో ఇది డ్రోన్. ఇది సో మ్యావిక్ మినీ నాకు తెలుసు, ఎందుకంటే శ్రీకాంత్ అండ్ రాజు బ్రో, హరి దగ్గర ఉంది. హెచ్ఎన్ మోడల్ హరి, మన శ్రీకాంత్ వీధి అండ్ రాజు బ్రో దగ్గర ఉన్నాయి. సో మ్యావిక్ మినీ ఎంత ఉందో ఇది అంతే ఉంది. కొంచెం లైట్గా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే బాగా పెద్దది కాదు కానీ చిన్నగా. అండ్ ఇదేమో కంట్రోలరు. నేను ఇవాళ ఫ్లై చేయట్లేదు, రేపు అదే నీ వీడియోలో వస్తుందేమో కానీ నేను ఇవాళ ఫ్లై చేయట్లేదు. కంట్రోలర్ అయితే చాలా పెద్దది, ఓల్డ్ దాని మీద కంపేర్ చేసుకుంటే చాలా పెద్దది.
సో ఇది ఛార్జర్, డ్రోన్ ఛార్జరు. ఇది అవుట్పుట్ అంత చూద్దాం. బ్యాటరీలు 3 వచ్చినాయా, 2 వచ్చినాయా? సో దీంట్లో రెండు బ్యాటరీలు ఉన్నాయి. ఇది కాంబో ప్యాక్ వల్ల యూజ్ ఏంటంటే ఒకేసారి మనం 3 బ్యాటరీలు ఉంటాయి. సో యావరేజ్ 31 మినిట్స్ ఇచ్చారు ఫ్లైట్ టైం. బట్ 21 మినిట్స్ వేసుకున్నా, 20 మినిట్స్ వేసుకున్నా ఎంత, 2, 3, 6, 60 మినిట్స్. సో ఆ గంట సేపు మనం ఫ్లై చేయొచ్చు. గంట సేపు డ్రోన్ అంటే చాలా ఎక్కువ. సో ఇదేంటిది, సో ఇదేమో అడాప్టర్స్, కంట్రోలర్కి ఫోన్కి అడాప్టర్స్ అనమాట. అంటే ఒకటి టైప్ సి, ఇది కూడా ఇచ్చాడు. ఇదండి ఈ ఛార్జర్, కంట్రోలర్ ఛార్జర్. ఇదేమో డ్రోన్లో నాకు తెలిసి బ్యాటరీ. మా వాడికి నాకన్నా కొంచెం ఎక్స్పర్ట్. సో నాకు క్లారిటీగా తెలియదు దీని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే. షణ్ముఖ్ దీని గురించి మనం పూర్తిగా అలా నిలిచిపోతున్నాడు. మనలో చాలా మందికి ఆకాశంలో ఎకరాలని ఉంటుంది. అంటే ఎలా అనమాట, ఇలా చూసారా ఆకాశంలో చూస్తే ప్రపంచం ఎంత బాగుందో. సో ఆకాశంలో చూస్తుంటే మీకు చూసారా ప్రపంచం ఎంత బాగుందో. ఇది మా ఊరు తాడేపల్లిగూడెం. చూడండి ఎంత బాగుందో మా ఊరు ఆకాశంలో చూస్తుంటే. మనం పక్షిలా ఆకాశంలో ఎగరలేం, కానీ ఆకాశంలో మనం ప్రయాణించడానికి మన కోసం ఏరోప్లేన్స్ ఉన్నాయి. కానీ ఏరోప్లేన్స్లోంచి మన ఊరిని మనం చూసుకోవాలంటే చిన్నగా కనిపిస్తుంది ఆకాశంలో ఎగిరిన తర్వాత. కాబట్టి దేవుడు మనకు సృష్టించిన మరో గొప్పదనం ఏంటో తెలుసా, డ్రోన్ అనమాట. నాకు ఎప్పటి నుంచో డ్రోన్ కొనాలని డ్రీమ్. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ డిఎస్ఎల్ఆర్ క్యామ్ ఉంది. అంటే డిఎస్ఎల్ఆర్ అంటే మిర్రర్లెస్ కెమెరా ఉంది, గోప్రోలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ డ్రోన్ లేదు. డ్రోన్ కొందామంటే అదేమీ తక్కువ కాదు, ఎక్స్పెన్సివ్. మ్యావిక్ మినీ కొందామని ఉండేవాడిని, 30,000 40,000 ఉండేది అది. అంటే వితౌట్ కాంబో కాకుండా నార్మల్. బట్ అది కూడా కొనలేకపోయాను డ్యూ టు సమ్ రీజన్స్. కానీ ఒకసారి ఒక మా అన్నయ్య అనమాట, చైతన్య అని చెప్పేసి, చైతన్య రెడ్డి అని, మా ఊరు ముప్పర్తిపాడు. మీ అందరికీ తెలుసు, మా ఊరు చేత షార్ట్ ఫిల్మ్ తీసింది ఆ ఊరిలోనే. అన్నయ్య యూఎస్లో ఉంటాడు. ఒకరోజు ఫోన్ చేసి, తమ్ముడు నీ వీడియోస్ చూస్తాను, చాలా బాగుంటాయి తమ్ముడు, నేను నీకు తెలియకపోవచ్చు కానీ నువ్వు నాకు తెలుసు, ఈ ఫోన్ అనేది ఒకటి ఉంటుంది కదండి మనిషిని సైలెంట్ పెట్టద్దు, నీకోసం నేను ఏదైనా తీసుకొస్తాను, ఏం కావాలి తమ్ముడు అని అడిగాడు. బ్రో నాకేమొద్దు అది ఇదని చెప్పాను. లేదు నువ్వు ఏదో అడగాల్సిందే అన్నాడు. ఇంకా అడిగినప్పుడు తెస్తానన్నప్పుడు అంటే ఒక పక్క నుంచి బాగోదు అన్న ఫీలింగ్ ఉన్న, ఒక పక్క నుంచి కావాలి అన్న ఫీలింగ్ మనల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తుంది కదండి. ఒక పక్క నుంచి డ్రోన్ కావాలి అన్న ఉద్దేశంతో డ్రోన్ అయితే తెమ్మన్నాను. మ్యావిక్ ఎయిర్ 2 అడిగాను. బట్ అమెరికా నుంచి తీసుకురావడం కొంచెం ఇబ్బందిగా ఉంది, అంటే లగేజ్ ఎక్కువ ఉందన్నమాట అన్నయ్యది. సో అందుకని చెప్పేసి మ్యావిక్ మినీ 2 తీసుకొచ్చాడు. మ్యావిక్ మినీ 2 అడిగాను, మ్యావిక్ ఎయిర్ 2 కాకపోతే. ఈ డ్రోన్ ఫ్లై చేశాను నేను ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ ఫ్లై చేశాను, మోర్ దెన్ 3-4 టైమ్స్ ఫ్లై చేశాను డ్రోన్ని. మ్యావిక్ మినీ 2 ఇది సేమ్ మినీ లాగే ఉంటుంది, కొన్ని ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, కొంచెం రేంజ్ ఎక్కువ, అండ్ కొంచెం విండ్ ఇది ఆపగలుగుతుంది. మీ అందరూ ఆల్రెడీ అన్బాక్సింగ్లో చూశారు. సో ఇది మ్యావిక్ మినీ 2, ఇది నన్ను ఫోకస్ ఓకే, ఇది మ్యావిక్ మినీ 2 మీరు ఆల్రెడీ బాక్స్లో చూశారు. దీన్ని నేను 3 కిలోమీటర్స్ వరకు ఫ్లై చేశాను, అంటే 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు ఫ్లై చేశాను, అండ్ 120 మీటర్స్ దాకా ఎగరేసాను. ఇంకా ఎక్కువ కూడా ఎగరేసినట్టున్నాను, 130 మీటర్స్ దాకా. అతి తక్కువ అంటే ఇండియన్ అమెజాన్లో చూసుకుంటే ఇండియా ప్రైస్ వచ్చేసి దీనికి 99,000 సంథింగ్ ఉంది, 1 lakh వరకు ఉంది. యూఎస్లో కొంచెం తక్కువ పడుతుంది. ఎంత పడుతుంది ఏంటని అడగలేదు, ఎందుకంటే నాకు ఇది గిఫ్ట్గా ఫ్రీగా వచ్చింది. నేను కొనాలంటే ఇప్పుడు ఎప్పుడే అయ్యేది కాదు డ్రోను. నాకు శ్రీకాంత్ వీళ్ళందరూ ఉన్నారు, శ్రీకాంత్ అండ్ రాజు బ్రో ఉన్నారు, వాళ్ళు డ్రోన్ యూస్ చేసేవాళ్ళం. బట్ మనదంటూ మనకు ఒకటి ఉండాలి అన్న ఫీలింగ్, అంటే అష్టమాటలు వాళ్ళు ఉండకపోవచ్చు, సమ్ టైమ్స్ వాళ్ళు షూటింగ్కి రాకపోవచ్చు, లేకపోతే నేను రైడ్కి వెళ్ళినప్పుడు నాకు డ్రోన్ ఎగరేయాలి అనిపించవచ్చు, అప్పుడు నా దగ్గర డ్రోన్ లేకపోవచ్చు. బట్ ఇప్పుడు నా దగ్గర డ్రోన్ ఉంది, మంచి మంచి వ్యూస్ అయితే రాబోతున్నాయి. రైడ్ వేసినప్పుడు మీకు మంచి మంచి చూపిస్తాను, అండ్ మన షార్ట్ ఫిల్మ్స్లో కూడా వస్తాయి. ఇది బ్యాటరీ ఇది బాక్స్ మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి చెప్తున్నా, మంచి డ్రోనే. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ డ్రోన్లో ఇది 15 మీటర్స్ వరకు ఎగురుతుంది. 15 మీటర్స్ అంటే కొబ్బరి చెట్టు అంత హైట్ కూడా కాదు, అలాంటప్పుడు వేస్ట్. సో దీన్ని ఒక సాఫ్ట్వేర్ ద్వారా మనం ఎప్పుడు ఎగరేసినా ల్యాప్టాప్ కనెక్ట్ చేయాలి, అప్పుడు ఇది ఫ్లై అవుతుంది అనమాట. ఫ్లై అయినప్పుడు దీన్ని డిస్టెన్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. బట్ డిఫాల్ట్గా అయితే 15 మీటర్స్ మాత్రమే ఎగురుతుంది. దాని గురించి నేను పూర్తిగా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రోన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎంత చిన్న డ్రోన్లో 4K రికార్డింగ్ ఇవ్వడం, 4K క్వాలిటీ రికార్డ్ చేయడానికి క్యాపబిలిటీ ఇవ్వడం నైస్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అన్లాక్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. మ్యాక్సిమం మేబీ June 10th or 15th నుంచి అన్లాక్ అయితే స్టార్ట్ అవ్వచ్చు. రైడ్ ఏమైనా వేస్తారా అంటే 100% రైడ్ అయితే వేయట్లేదు.
ఎందుకంటే ఇండిపెండెంట్ ఫిలిం ఉంది, అది అయిపోయిన వెంటనే మనం రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. 3 కిలోమీటర్స్ వరకు ఫ్లై చేస్తున్నాయి. సో ఇది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను, డ్రోన్ కొనాలని చెప్పేసి. దీని గురించి నేను పూర్తిగా దీని రివ్యూ అనేది నేను ఒక వీడియో ప్రత్యేకంగా చేసి చూపిస్తాను. జస్ట్ ఒకసారి మీకు ఈ డ్రోన్ మన దగ్గరికి వచ్చింది అని చెప్పి మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ చెప్పాను కదా, ఇమీడియట్గా రైడ్ అయితే వేయలేను, అంటే ఈ అన్లాక్ అయిన వెంటనే రైడ్ అయితే వేయలేను, ఎందుకంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి రైడ్ అయితే వేయలేకపోతున్నాను. ఆ ఇండిపెండెంట్ ఫిల్మ్ అయిపోయిన వెంటనే ఒక చిన్న రైడ్ అయితే వేస్తాను, చిన్నదో పెద్దదో తెలియదు కానీ రైడ్ అయితే వేస్తాను. అండ్ జాగ్రత్తగా ఉండండి, సిచ్యువేషన్స్ అయితే పెద్ద బాగాలేదు, బట్ జాగ్రత్తగా ఉండి మన పని మనం చేసుకోవాలి, లేకపోతే మనం బతకాలంటే తప్పదు, పని చేయాలి కాబట్టి తప్పదు. అండ్ మన బైక్ కూడా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంది, మీ అందరికీ తెలుసు, ఇంజిన్ అండ్ కూలెంట్ మిక్సింగ్ అయిందని. అది 2 months నుంచి దాని ప్రాబ్లం ఇంకా రిజాల్వ్ కాలేదు. సర్వీస్ సెంటర్ తీసుకెళ్దామంటే నాకు ఓన్లీ మనకి 12 వరకు టైమింగ్స్ కాబట్టి కుదరట్లేదు. కాబట్టి ఒకసారి కొంచెం అన్లాక్ అయితే బండి కూడా రిపేర్ చేపిద్దాం. బండి కూడా రైడ్ వేసే సిచ్యువేషన్లో బండి కూడా లేదు, కాబట్టి వన్స్ అది అయిపోయిన తర్వాత చేద్దాం. జస్ట్ ఈ డ్రోన్ మీకు చూపిద్దామన్న ఉద్దేశంతోనే వచ్చాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ కోసం, అప్డేట్స్ కోసం. నాకు మెసేజ్ చేయాలనుకుంటే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టండి, కొంచెం లేట్గా నేను రిప్లై ఇస్తాను. అండ్ నా నెంబర్ చాలామందికి తెలుసు, నాకు వాట్సాప్ కాల్స్, నార్మల్ కాల్స్ చేస్తున్నారు, కానీ రోజుకి చాలా ఎక్కువ కాల్స్ అయిపోతున్నాయి, 100-200 దాకా అయిపోతున్నాయి. అది లిఫ్ట్ చేయలేని పరిస్థితి. నాకు టైం లేనప్పుడు తప్పకుండా లిఫ్ట్ చేస్తాను, కానీ టైం లేనప్పుడు మాత్రం నేను ఏం చేయలేని పరిస్థితి. సో అందుకని చెప్పేసి నాకు మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. కొంచెం లేట్గానే ఇస్తాను, కొంచెం ఏమనుకోవద్దు, ఏదైనా వర్క్స్ ఉంటే. నెక్స్ట్ మన తెలుగు చిత్రాల్లో అనంతయ్య అని మీకు ఆల్రెడీ తెలుసు. అనంతయ్య అని ఎందుకు పలుకుతున్నాను, అనంతయ్య అనే ఒక షార్ట్ ఫిల్మ్ అయితే రాబోతుంది, ఆ ఎడిటింగ్ వర్క్లో ఉన్నాం. దాంతోపాటు ఒక చిన్న కామెడీ షార్ట్ ఫిల్మ్ ఒకటి చిన్న తీసాం, ఎల్పిఎల్ అని చెప్పేసి. ఎల్పిఎల్ అంటే లాక్డౌన్ ప్రీమియర్ లీగ్ అని ఒక క్రికెట్ షార్ట్ ఫిల్మ్ వచ్చి చిన్న తీసాం, మేమే యాక్ట్ చేసాం మా ఫ్రెండ్స్తో పాటు. ఆ 2 రాబోతున్నాయి. అది కాకుండా కర్షక అని చెప్పేసి వేరే ఒక బయట ప్రొడక్షన్, మనకు తెలిసిన ఫ్రెండ్ డైరెక్ట్ చేసిన చిన్న షార్ట్ ఫిల్మ్, మెసేజ్ ఓరియంటెడ్, అది కూడా మన తెలుగు చిత్రాలు రాబోతుంది. సో స్టేట్ ట్యూన్. తెలుగు చిత్రాల ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. తప్పకుండా ఒక ఇంపార్టెంట్ విషయం అని మీకు చెప్పాలి. బైక్లో ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల మన ఫోన్లో ఉన్న కెమెరా పోతుంది. అది నెక్స్ట్ వీడియో. నా కెమెరా అయిపోయింది, ఫోన్ కెమెరా పోయింది, ఓన్లీ బైక్ మీద ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల. సో గుర్తుపెట్టుకోండి, బైక్లో చిన్న పొరపాటు చేస్తే మీ ఫోన్ కెమెరా పోద్ది. అది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.